అసలు ఏంటి P4 అంటే ఒకటి P అంటే పేదలని, రెండో P అంటే ఏదైతే ప్రభుత్వం, మూడో P ప్రైవేటు వ్యక్తులకి, నాలుగో P పబ్లిక్గానే అప్పచెప్పటం. పేదలని ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకి పబ్లిక్గానే తీసుకెళ్ళి అప్పచెప్పేసేటటువంటి కార్యక్రమం P4. ఈ P4లో భాగంగా 19.5 లక్షల కుటుంబాలను గుర్తించామని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అసలు పేదలు 1.48 లక్షలు అంటే 1,08,00,000 రేషన్ కార్డుదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. మరి మీరు 19.5 లక్షల మందిని గుర్తించారంటే 87% దాంట్లో నుంచి తీసేసినట్లు లెక్క. అంటే 87% పేదలు కాదు మీ దృష్టిలో. రెండు, ఆ 19.5 లక్షల్లో ఇప్పుడు మీరు 15 లక్షల మందికి అందిస్తారంట. అది కూడా వాళ్ళకి ఏం చేస్తారనేది దానికి దిశానిర్దేశం లేదు. సో ఏం చేద్దాం అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఇట్లా మీరు ఇదంతా చూస్తుంటే మార్గదర్శి చిట్ ఫండ్స్, మార్గదర్శి ఫైనాన్స్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ప్రమోట్ చేస్తున్నట్టుగా కనపడతా ఉంది.